సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రగతికి పునాది భోగాపురం. పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్ హబ్గా ఎదిగిన మెట్టెక్ జోన్. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10%కు తగ్గించేలా కేంద్రాన్ని కోరతాం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్పి సిసోదియా. 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ. వెంకటేష్తో జతకట్టనున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. శాకాహారంతోనూ మంచి మజిల్స్. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రగతికి పునాది భోగాపురం. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తన కళ అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. దీని రాకతో తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, మలి దశలో శ్రీకాకుళం జిల్లాలు కలిసిపోతాయని చెప్పారు. ఈ ప్రాంతం ఆర్థిక కేంద్రంగా, పారిశ్రామిక అభివృద్ధికి పెట్టని కోటగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకం అవుతుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు బీటీ జనార్దన రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో కలిసి చంద్రబాబు గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీఎంఆర్కు తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విమానాశ్రయ పనులను అప్పగించామన్నారు. ఆ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణంలో ప్రముఖ స్థానం దక్కించుకుందని చెప్పారు. పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలతో 2500 క్యూసెక్కుల గోదావరి నీళ్లను ఉత్తరాంధ్రకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాతో ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించానని, తమకు ఎక్కువ ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకోవలసిన బాధ్యత ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తేనే ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద అసంపూర్తిగా ఉన్న పోలవరం ఎడమ కాలువ అక్విడక్ట్ను సీఎం గురువారం పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్తో కలిసి చంద్రబాబు అక్విడక్ట్ పైకి వెళ్లి పరిశీలించారు. ముందు 800 కోట్ల రూపాయలతో 93 కిలోమీటర్ల వరకు కాలువను పూర్తి స్థాయిలో నిర్మించుకుంటే 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందడానికి అవకాశం ఉంది. ఇక్కడ అక్విడక్ట్ పూర్తి చేయాలి, అండర్ పాస్ నిర్మించాలి. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఈ రోజు నుంచే టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పజెప్పుతున్నామని వివరించారు. గ్లోబల్ హబ్గా ఎదిగిన మెట్టెక్ జోన్. వైద్య పరికరాల కోసం విశాఖలో మెట్టెక్ జోన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అది సాధ్యం కాదని అంతా అన్నారని, ఇప్పుడు మాస్కుల నుంచి వెంటిలేటర్లు, ఎంఆర్ఐ యంత్రాల వరకు ఇక్కడే ఉత్పత్తి చేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మెట్టెక్ జోన్కు గ్లోబల్ హబ్గా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, గతంలో తీసుకున్న చిన్న నిర్ణయం 10,000 కోట్ల రూపాయల ఆదాయ సముపార్జన కేంద్రంగా తయారైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు వైద్య పరికరాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయన్నారు. మెట్టెక్ జోన్ సిబ్బంది భాగస్వాములతో
గురువారం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అంతకుముందు అక్కడే తయారైన వైద్య పరికరాల ప్రదర్శనను తిలకించారు. అందులో 2 కొత్త కంపెనీలను ఆయన ప్రారంభించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేంద్రం, గ్లోబల్ మెడికల్ సెంటర్ను ఆరంభించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. కాకపోతే ఈ విషయం వెల్లడించడానికి ప్రధాని మోదీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంది. అందుకోసం మేము విస్తృతంగా చర్చించాం. ప్లాంటును దారికి తెచ్చేందుకు సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతాం. అయినా ప్రైవేటీకరణ చేస్తామని, అమ్ముతామని ఎవరు చెప్పారు అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గురువారం విశాఖపట్నంలో విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. అంతకుముందు ఆయన ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూటమి నేతలతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కుటుంబ సభ్యులెవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పనిలేదు. ప్రధాని మోదీ మద్దతుతో నెలన్నరలో ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది అని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఉక్కు కర్మాగారం ఉత్పాదన తీరును సీఎండీ అతుల్ భట్ వారికి వివరించారు. ఈడీ వర్క్స్ భవనంలోని మోడల్ గదిలోని గ్యాలరీలో ఉంచిన అవార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10%కు తగ్గించేలా కేంద్రాన్ని కోరతాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణ సహాయంతో చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు 30% నుంచి 10%కి తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 4,976 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన 7,213 కిలోమీటర్ల రహదారుల పనుల పురోగతిపై విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ఏఐఐబి ప్రతినిధులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడింది. ఏఐఐబి ద్వారా చేపట్టిన రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగే బాధ్యత తీసుకుంటాం. పనుల్లో పారదర్శకత, క్షేత్రస్థాయిలో పరిశీలన, వాటిపై సమీక్ష కోసం ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పోర్టల్లో ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్పి సిసోదియా. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్పి సిసోదియాను నియమించింది. డాక్టర్ చెరుకూరి శ్రీధర్ను డైరెక్టర్ పరిశ్రమలు, జె నివాస్ను అదనపు కార్యదర్శి ఆర్థిక శాఖకు, వి విజయరామరాజును డైరెక్టర్ పాఠశాల విద్యకు, ఢిల్లీరావును డైరెక్టర్ వ్యవసాయ శాఖలకు నియమించింది. 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం వచ్చే నెల 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న విడుదలైంది. కథానాయకుడిగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైన, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సేవా రంగంపైన తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్,
తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని టి ప్రసన్నకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటేష్తో జతకట్టనున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. F2, F3 విజయాల తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను పంచుకుంది. హీరో, అతని అందమైన భార్య, మాజీ ప్రియురాలి మధ్య జరిగే ఆసక్తికర కథతో క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నారు. ఇందులో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శాకాహారంతోనూ మంచి మజిల్స్, మంచి శరీర సౌష్ఠవం కోరుతూ వ్యాయామాలు చేసేవారు తమ మజిల్స్ పెరగడానికి మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అయితే శాకాహారపు ప్రోటీన్లు సైతం మంచి కండరాలను ఇస్తాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్కి చెందిన పరిశోధకులు. బలమైన కండరానికి ప్రోటీన్ కావాలి తప్ప అది మాంసం నుంచా లేక శాకాహారం నుంచా అన్నది అంత ప్రధానాంశం కాదంటున్నారు వారు. కొందరు ఎక్సర్సైజ్ ప్రియులను 6 గ్రూపులుగా విభజించి వారికి కొవ్వులు ఎక్కువగా ఉండే పాలు, వాటి ఉత్పాదనలు, చేపలు, వేట మాంసం, చికెన్, కొవ్వు తక్కువగా ఉండే పాలు, బఠానీల వంటి పప్పుధాన్యాలను అందించారు. దీనికి ముందు, ఆ తర్వాత వారి మజిల్ మాస్, కండరాల సౌష్ఠవం వంటి వాటిని లెక్కించారు. ప్రోటీన్ ఏదైనప్పటికీ మజిల్ మాస్, బలం, సౌష్ఠవం వంటి అంశాల్లో పెద్ద తేడాలేమీ కనిపించకపోగా శాకాహార ప్రోటీన్ తీసుకున్న వారిలో ప్రోస్టేట్కు సంబంధించిన కొన్ని అనర్థాల ఆనవాళ్లు లేవని తేలింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏఐఎస్ అధికారులకు పరీక్షల షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు సెప్టెంబర్ 2024 అర్ధవార్షిక పరీక్షలకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. భాషా పరీక్షతో పాటు ఇతర పరీక్షలు సెప్టెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్నింగ్స్ విజయం దిశగా ఇంగ్లాండ్. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. మ్యాచ్ రెండో రోజు 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న భారత్ ఈ నెల 26 నుంచి సిరీస్. 2 జట్లకు కొత్త కోచ్లు. శ్రీలంక కెప్టెన్సీకి హసరంగ రాజీనామా. శ్రీలంక టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ హసరంగా ప్రకటించారు. 23 ఏళ్ల తర్వాత కోపా అమెరికా కప్ ఫైనల్లో కొలంబియా. జాస్మిన్ జయహో 2 మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని ఫైనల్ చేరిన ఇటలీ ప్లేయర్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.